మరి దైవజనులు సహోదరులకి నేను అప్పగిస్తాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి వర్తమానం చెప్పుకున్న తర్వాత చిన్న సాక్ష్యం కూడా చెప్పవలసి ఉంది కనుక నేను చివరిలో ఆ సాక్ష్యాన్ని తెలియజేసి సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తాను. చూద్దాం, మనం చదువుకున్నటువంటి వాక్యంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకంలో తన పరిచర్యను జరిగించి దరిదాపు 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య. ఆయన ఏ వయసులో ఉన్నారో ఆ వయసుకి తగినటువంటి వారికి తగ్గట్లుగా ఆయన ప్రవర్తిస్తూ మాదిరి చూపిస్తూ జీవించారు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఏమైతే చెబుతుందో, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకి ఎక్కడ కనిపిస్తుంది? చిన్నపిల్లల గురించి ధర్మశాస్త్రంలో ఒక మాట రాయబడుతుంది. ఎవరైనా చెప్తారా? సరే, ఇప్పుడు అవన్నీ తవ్వుకుంటే సమయం చాలదు. కానీ ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఇది మొదటిది అని రాయబడుతుంది. తర్వాత అనేక గారు జ్ఞాపకం చేస్తున్నారు కదా, చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిది పరలోక రాజ్యం లేక దేవుని రాజ్యం అన్నటువంటి విషయాలు అవి యేసుప్రభు వారు ఒక దైవికమైనటువంటి నడిపింపు, విధేయత కలిగినటువంటి పిల్లలను గురించి మాట్లాడినటువంటి విషయం. కానీ ధర్మశాస్త్రానికి అనుకూలమైన మాట అయితే మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? తల్లిదండ్రులకు లోబడాలి, వారిని సన్మానించాలి అన్నటువంటి విషయాలు మనం చూస్తాం. ఈ ప్రకారం మరి యేసు ప్రభు వారు తన జీవితంలో 3.5 సంవత్సరంలో సంపూర్ణ పరిచర్య కొరకు ప్రతిష్ఠించబడ్డారు. అంటే ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన కూడా దేవుడే కదా, ఆయన ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడ్డం ఏంటి అంటే కాదు. ఒక మనిషిగా ఈ లోకంలో అంచెలంచెలుగా దేవుని కొరకు జీవించేటప్పుడు బాల్యము మొదలుకొని యవన ప్రాయము వచ్చినప్పటికీ కానీ, పెద్ద వయసు వచ్చినప్పటికీ కానీ, తన జీవిత దినాల్లో ఇప్పటి వరకు నేను సరైన సమయంలో వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. యోబు గారి అనుభవం గురించి అన్నగారు మాట్లాడుచు మన దినముల పరిమాణము దేవుడు లెక్కించి ఉన్నాడు. అంటే దాన్ని నేను ఎలా అర్థం చేసుకుంటానంటే, మనం ఏ దినమున ప్రభు దృష్టిలో ఏమై ఉన్నామో అనేటువంటి సంగతిని మనంగా గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రభు నన్ను సజీవుల సంఖ్యలో ఉంచారంటే నేను ప్రభు కొరకు ఏదో చేయవలసి ఉంది. కాబట్టి అదే ప్రకారం యోబు గారు కూడా తెలుసుకున్నారు. కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉండని, స్నేహితుల మధ్య పరిస్థితులు ఎలా ఉండని, సమాజంలో ఎలా ఉండని, ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పరిస్థితిలో నేను ఉండని, కానీ నేను ప్రభు పక్షంగా చేయవలసింది ఏంటో యోబు ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండేవాడు. ఆ సిద్ధపాటులో తన విశ్వాసమనే కానీ, భక్తి జీవితాన్నే కానీ ఏమాత్రం ప్రభు దృష్టికి అయోగ్యము కాకుండా తనకు తాను సరి చేసుకుంటూ ఎక్కడ వెలితి జరుగుతుందో దానిని ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండేవాడు. చాలా అద్భుతమైన వర్తమానం సమయంలో నేను రావడం నేను ఎంతో సంతోషించదగిన విషయం. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడవలసి వస్తే దేవుడు ఏం మాట్లాడతారని నేను నిన్నటి రాత్రి నుండి ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన ఒక విషయం ఏంటంటే, మంట కలిగిన అనుభవం మనకి కావాలి. మంట అంటే అగ్గి అంటించుకునేది కాదు కదా. మనం చదువుకున్నాం కదా దేవుని వాక్యంలో, యేసు ప్రభువారిని గురించి మనం కొంచెం పరిచయం చెప్పుకున్నాం. ఆల్రెడీ తెలిసిన విషయాలే కనుక జస్ట్ లైట్గా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒకసారి చదవండి, వచ్చిన మరొకసారి. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా వారు ఒకరినొకరు ఏమనుకుంటున్నారంట, లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? దాని అర్థం ఏంటిదంటే, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు
శిలువ మరణమునకు వెళ్ళక ముందు ఆల్రెడీ దేవుడు దేవుని రాజ్య సంబంధమైనటువంటి వాస్తవాలను, ఉపమానములను, ఉదాహరణలను, ప్రత్యక్షతలను ఎన్నెన్నో ఏ విధమైనటువంటి మనుషుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా బోధిస్తే వాళ్ళకి అర్థమవుతుందో ఆ దైవికమైనటువంటి ఆత్మ జ్ఞానము చేత ఆయన దేవుని రాజ్యమును గురించినటువంటి ఉదాహరణలు ఎన్నో బయలుపరిచాడు. అయితే ఇప్పుడు మరలా ఆయనకి ఏమనిపించిందంటే, ఒకసారి సజీవులుగా అంటే శిలువ మరణమునకు వెళ్ళక ముందు ఏదైతే బోధించాడో అవి ఆయనతో ఉన్న శిష్యులకి ఎంతవరకు జ్ఞాపకం ఉన్నావో ఒక్కసారి వాటిని ఏం చేస్తున్నారు, ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. దానిని ఈ పరిభాషలో బోధపరుచుచుండుట అని రాయబడింది. జ్ఞాపకము చేయుట, బోధపరచుట. పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారు, 2 తగిలితే గాని బాధపడదు. మా అమ్మగారికి బాగా అనుభవం ఉన్నట్టుంది. దేవునికి స్తోత్రం కలిగిందా. బాల్యంలో, యవన ప్రాయంలో, ఏ పరిస్థితిలోనైనా, కొన్నిసార్లు పెద్దవాళ్ళైనప్పటికీ కూడా నేను అనుకున్నదే కరెక్ట్ అనుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనుష్యులుగా అది సహజం. అది కానీ ఎవరికైనా ఒకసారి తగిలితేనే బాధపడుతుంది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం తగిలిందంటారు? మనం చదువుకున్న వాక్యంలో ఏం తగిలిందంటే, ప్రభు వారి యొక్క శిలువ మరణమును వారు ప్రత్యక్షముగాను కన్నులతో చూడటమే కాదు, ఆయన శిలువ శ్రమలలో వారు కూడా పాలివారై ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఏం బాధపడింది అంటారు? ప్రభువారు పడుచున్న శ్రమ ఏంటో వారికి కళ్ళతో చూచినట్లు, చెవులతో విన్నట్లు కాదు. ఆ పెయిన్, ఆ నొప్పి ఏంటో వారు అనుభవపూర్వకంగా మంటతో వారికి వారే. ఆయన ముందు నడిచి వెళ్తా ఉన్నాడు, వెనక ఉండి అవును ఆయన ఇంతకు ముందు ఇదే విషయాలు మనతో చెప్పి ఉన్నారు కదా, జ్ఞాపకం రాలేదా? ఆ విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తుంటే నాకేమనిపిస్తుంది, ఇది ఒక బ్రతికేనా? బ్రతికితే ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సిన్సియరిటీగా, ఒక మంట కలిగి, పరిస్థితులకు రాజీ పడలేనటువంటి జీవితాన్ని, ఏ పరిస్థితిలోనైనా ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పిస్తే పరిస్థితులకు అనుకూలంగా మన ఆలోచనలు మారకూడదు అని వారికి వారుగా ఒక అడుగు వెనక్కేసి ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? హెచ్చరించుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? హెచ్చరించుకుంటున్నారు. కొన్నిసార్లు మనం ఒక 2 కంటే ఎక్కువ మంది కలిసి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే, లేకపోతే ఒక విషయం చెప్తే కొంతమందికి అది కొంచెం వినబడినట్టు చెబితే బాగుంటుందేమో, నచ్చదు. నచ్చని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కరెక్ట్గా చెప్పరా? లాజిక్గా ఆలోచించకండి, మీ మనసులో ఏదో చెప్పేయండి. ఏం చేస్తారు? డైలాగ్కి ప్రతి డైలాగ్ వేసేస్తారు. అదే కౌంటర్ అంటారంట, నాకు తెలియదు. అంటే అక్కడ ఏ సందర్భముగా వారు కలిసారు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి వారిద్దరి మధ్య ఏం మొదలవుద్ది? గొడవ, విరోధం, శత్రుత్వం, కామెంట్స్. ఇలాంటి పరిస్థితులు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి కనుకనే ఈరోజు క్రైస్తవ కుటుంబాలు దేవుని సహవాసానికి దూరం అవుతా ఉన్నాయి. ఇలాంటివి సంఘాల్లో జరుగుతున్నాయి కనుకనే సంఘాలు బలహీనపడతా ఉన్నాయి. ఇలాంటివి పరిచర్యలు జరుగుతున్నాయి కనుకనే దైవజనుడి దర్శనానికి విరోధముగా సంఘము తిరుగుబాటుగా తయారవుతా ఉంది.
అందుకే ఇద్దరి కంటే ఎక్కువ ఎక్కడ కలిసి ఉన్న దేవుని వాక్యంలో యేసు ప్రభువు వారు ఒక చక్కని మాట చెప్పారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు పూర్తి చేయండి, నా నామమున. ఏ నామమున? నేను నిన్న అనుకున్నాను, రాజన్నయ్య మేము ఇద్దరం ఉంటాం కదా ప్రార్థన చేయించుకోవడానికి, ఆయన నామమున కూడి ఉంటాములే అనుకున్నాం. ఈరోజు అంతకంటే ఎక్కువ మంది మధ్యలో మనం ఉండేటప్పుడు నాకైతే కొంచెం భయంగానే ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందా. కానీ మనం సంతోషించదగిన విషయం ఏంటంటే మనం అందరము ఆయన పేరట చేరి ఉన్నాము. చప్పటి కొడితే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరట కూడి ఉన్న మన జీవితాలలో ఆయన సంకల్పమును కూర్చున్నటువంటి మంట మనకు ఉండాలి. ఆయన నా కొరకు సిద్ధపరిచిన ఒక ప్రణాళిక ఏమైతే ఉందో దాని కొరకు మనం నిరీక్షించేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఆ దర్శనాన్ని, ఆ గురిని, ఆ భారమును మనం కలిగిన వారమై మనముగా ప్రభు పని కొరకు ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. అది మంట కలిగినటువంటి వారి యొక్క ప్రేరణ. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అనుకున్నారో ఆ వెంటనే ఆ మంట ఎంత దూరం తీసుకెళ్ళిందో నేను జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం మనం చదువుకున్నాం కదా, 106వ కీర్తన 18వ వచనం. కొంచెం వారి సంఘములో వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇప్పుడు నా రిక్వెస్ట్, నాకంటే పెద్దోళ్ళు కోపం పెట్టుకోవద్దు, కానీ సమాధానం చెప్పేవాళ్ళు కొంచెం గట్టిగా చెబితే అందరికీ ఉద్యమంగా ఉంటుంది. సంఘంలోకి వెళ్ళిపోయారు. ఏ సంఘంలోకి వెళ్ళారు? ఎలిషపాల్ గారి సంఘంలోక, ఆంధ్రసాయి గారి సంఘంలోక? ఏ సంఘంలోకి వెళ్ళారు? దేవుని సంఘము అనబడుచున్నటువంటి దేవుని సహవాసమునకు వారు వెళ్ళారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? మనతో 3 సంవత్సరములన్నర జీవించిన ప్రభు ఆయన తిరిగి సజీవుడై మన యొద్దకు రాబోతున్నాడనే వార్త వాళ్ళకి చెప్తే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళలో ఒక ఆయన అంటాడు, అరే రాత్రిపూటల నిద్రలో ఏమో జ్ఞాపకం ఉండదు, కానీ తెల్లవారితే సూర్యుడు ఉన్నంత వరకు నేను కూడా ఆయనతోనే ఉంటానుగా. ఆయన లేచిన సంగతి నాకు తెలీదా? చెప్పవచ్చాలవయ్యా. ఇంకొక ఆయన అంటాడు, మీ అందరికన్నా కొంచెం లేటెస్ట్గా వచ్చినా నాకు తెలియకుండా ఆయన ఏది చనిపోయి తిరిగి లేచింది కూడా ఈయనకి చెప్పి తెగుతాడేమో ఆయన. బాబు తోమ గారు నేను లేస్తున్నా అంటాడా? ఆయన ఏమంటాడు? అసలు నిజంగా ఆయన ఏదన్నా ఒక చిన్న డ్రామా ఏదన్నా వేసి ఉంటాడేమో. కాబట్టి ఆయన నిజంగా గాయపరచబడ్డాడో లేదో నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నేను బాబా ఎంత బాధ ఒకసారి ఆలోచించేద్దాం. మానిపోవలసినటువంటి గాయాన్ని మరలా రేపుతున్నప్పుడు దాన్ని నేనేమంటాను తెలుసా? మరలా మన కొరకు ప్రభు పొందిన గాయములను మనమే మరొకసారి సిలువేస్తున్నాం. దాన్ని ఏమంటారు తెలుసా? అదో మానసిక ఉల్లాసం అంటారు. ఆ నొప్పి వాళ్ళకి తెలియదు. నేను చిన్నప్పుడు సైకిల్ టైర్ తెలుసుగా మీ అందరికీ, బెత్తంత కర్ర తీసుకొని ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకైనా ఏ వీధైనా తెలియదేమో, నాకు మాత్రం ప్రతి వీధిలో ప్రతి ఇల్లు తెలుసు. ఎందుకు అన్నా? నా ఉద్యోగం అలాంటిది.
మొత్తం మీద ఊరు ఒక రౌండ్ వేసేసరికి మోకాలకి ఒక దెబ్బ. ఇంటికి రాగానే నాన్నగారు ఏదో అబ్బాయి మా నాన్న అంత మంచిగా, మా నాన్నగారు ఒక మంచి ట్యాబ్లెట్ తెచ్చి దాన్ని పొడి చేసి ఆ రక్తం కారుతున్న పచ్చిగాయ మీద వేస్తే, నాన్న బంగారం చల్లగా ఉంటుందిరా, పచ్చిగాయ మీద కాలుతున్న పౌడర్ వేస్తే ట్యాబ్లెట్ పొడి చల్లగా ఉంటుందంట. ఆహా, ఇప్పుడు ఆ మాట వినలేదనుకో, ఇంకా చల్లరితే తగిలిస్తాడు మా నాన్న నాకు. కనుక ఆ చల్లదనం కంటే ఇదేదో పౌడర్ వేసుకొని ఆ మూలకి వెళ్ళిపోయి ఏడ్చేయచ్చు. ఆ రాత్రికే తగ్గిపోయేది అది. మరుసటి రోజు ఏం చేసామని తెలుసా? ఆ గాయం మీద ఉన్న ఆ తొక్కని లాగేసి తగ్గిందో లేదో చూసుకొని మళ్ళీ చలో రెండో రోజు రెండో దెబ్బ. ఎలాగా? ఇంకో మోకాలికి. ఒకరోజు మా నాన్నగారు అన్నాడు, నీకు తగిలిన గాయాలు యేసు ప్రభుకు కూడా తగిలి ఉండవు. ఎందుకు? నేను తగిలించుకున్నాయి నా కర్మ గాలి. యేసు ప్రభు వారు ఎవరికైతే ఎందుకు తగిలాయి? ఆయన మన గురించి, ఆయన వేరొకరి గురించి, ఆయన కొరకు ఆయన తగిలించుకున్న దెబ్బలు కాదు అవి. తోమా గారు అంటున్నాడు, ఆయన గాయములలో మరి ఈ హృదయాలు మండించబడిన వీళ్ళు ఆ సంఘములోకి వెళ్ళారు. ఇప్పుడు చదవండి, ఆ కీర్తన గ్రంథంలో మాట చదవండి. వారి సంఘములో అగ్ని రగిలెను. ఏ అగ్ని అది? దేవుని రాజ్య సంబంధమైనటువంటి విషయాలు ప్రభువారు తన జీవితాన్ని ఫలముగా పెట్టి, ఏ సంఘము అయితే ప్రభు కొరకు మండించబడాలని ఆయన తన ప్రాణమును అప్పగించాడో, ఆ మంటలో వీరు పాలి భాగస్థులై ఉన్నారు. ఆ మంటతోనే వీళ్ళు వెళ్ళారు అక్కడికి. మామూలుగా చెప్పి చూశారు, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడండి, ఎంత సంతోషం, ఇంకొక 3.5 సంవత్సరాలు బ్రతుకుతాడేమో అంతోనే. అంటే ఆయన ఏం చేశాడు? 40 రోజులు తిరగకుండానే ఇంకెంత కాలంలో బాబు, మీకు వాక్యం నాటుపడదు, వాక్యానుసారంగా జీవించలేరు, ఇంకో 3.5 సంవత్సరాలు మళ్ళీ చంపేస్తారు మీరే. ఈసారి వాళ్ళు ఎవరో చంపారు, కానీ ఇంకొకసారి అయితే మీరే చంపేస్తారు. మీ మారు మనసు లేని మీ బ్రతుకుల కోసం మళ్ళీ మళ్ళీ చచ్చే కంటే మీ సావు మీరే చావండి ఈసారి. ఏడో మాట ఏంటిదమ్మా? యేసుప్రభు వారు శిలువలో పలికిన ఏడో మాట, ఆయన ఈ లోకంలో తండ్రి చేత పంపబడి అప్పగించబడిన పనిని సంపూర్తి చేశాడు. తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. ఇక ఆయన పిలుపు కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఎవరైతే ఆయన మాట చొప్పున మంట కలిగి ఉంటారో వారందరినీ ఆ ఒలీవల కొండ యొద్దకు తీసుకుని వెళ్ళి, ఇక వెళ్ళొస్తాను. ఆ వెంటనే దేవదూతలు వచ్చి అంటున్నారు కదా, ఆయన ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళినో వస్తారు. అప్పటి వరకు మీరేం చేయాలా చెప్పండి? అప్పటి వరకు మీరేం చేయాలా? మీరు ఫస్ట్ ఆదరణకర్తయ్యకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్నాడు. ఎన్ని రోజులు కనిపెట్టుకున్నారంటారు? చెప్తారు ఎవరైనా? అరే రే, మంచి చదవర్లు ఉన్నారు ఇక్కడ, ఎవరు మాట్లాడరేంటి? ఎవరి బిడ్డలు? హలో, ఎన్ని రోజులు కనిపెట్టుకున్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ కోసం? 10 రోజులు.
10 రోజులు కనిపెట్టుకున్నప్పుడు 10వ రోజు ధర్మశాస్త్ర విధి చొప్పున 50వ రోజు కలిసింది. అది పెంతెకొస్తు పండుగ దినము. చదవండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. నేను ముగింపులోకి వచ్చాను. శ్రద్ధగా దేవుని మాటలు మనసులో పెట్టాలని మనవి చేస్తున్నాను. 2వ అధ్యాయం చూడండి. 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి ఏ శక్తి అంటమ్మా? అమ్మా ఏ శక్తి? వాక్శక్తి అంటే ఎలా ఉంటది? ఎవరు చెప్తారు? వాక్శక్తి అంటే ఎలా ఉంటది? ఇక్కడ వాళ్ళు భాషలతో మాట్లాడారు కాబట్టి వాళ్ళ గురించి భాషలతో మాట్లాడారని రాయబడింది. అది ఒకటేనా? ఇంకేమైనా జరుగుతుందా వాక్శక్తి కలిగినటువంటి వారి జీవితాల్లో? ఇంకేం జరుగుతుంది? ప్రవచనాలు పలుకుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి ప్రవచనం? ప్రవచనం ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయములో, తర్వాత చదువుకోండి మీరు, ఇప్పుడు చదవద్దు, నేను చదివించను, సమయం లేదు కూడా. భాషతో మాట్లాడేవాడు, అక్కడ ఏం రాయబడుతుందంటే వినండి, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగునట్లు దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ పర్సనల్ లాంగ్వేజ్ దేవునికి ఆ వ్యక్తికే తెలుస్తుంది, రెండో వ్యక్తికి తెలియదు. ప్రవచించేవాని గురించి ఏమని చెప్తున్నాడు పౌలు గారు? ప్రవచించువాడు సంఘ క్షేమమును కోరి పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. కనుక వాక్శక్తి యొక్క అనుభవం అది నీకు ఎలా వస్తుందంటే, మనం చదువుకున్న వాక్యాలు అంచెలంచెలుగా చూస్తే, దేవుని వాక్యము చేత నువ్వు మండించబడితే, రెండవది నీలో ఏముండదు? భక్తిహీనత ఉండదు. మనం చదువుకున్న వాక్యాలు వరుస క్రమం జ్ఞాపకం చేస్తున్నాను, ముగింపులో ఉన్నాం కనుక. 1, వాక్యమును వాక్య సంబంధమైన మంట మనలో ఉంటే ఏముండదు? చెప్పాలి అందరూ, ఏముండదు? భక్తిహీనత ఉండదు. భక్తిహీనత లేని వారి జీవితాల్లో నెక్స్ట్ ఏమంటుంది? ఆత్మ సంబంధమైన మంట మొదలవుతుంది. ఆ మంట ఏం చేస్తుంది? వాళ్ళని వాక్శక్తి కలిగినటువంటి వారిగా అభిషేకిస్తూ ఉంది. వాక్శక్తి కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారు? నేను చదివించను కానీ మామూలుగా చెప్పేస్తాను. 1 అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. అక్కడ ఏమన్నా చూస్తాం మనం? 8వ వచనం. వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై బూదిగంతముల వరకు వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? ప్రభు కొరకు సాక్షులుగా జీవించారు. అంటే వాక్శక్తి కలిగి ఉంటే మనం ఏం చెప్పుకుండా ఉండలేము? సాక్ష్యం, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము. ప్రైజ్ ది లార్డ్. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము. తర్వాత ఇందాక ఏం చెప్పుకున్నాం? ప్రవచనం. ప్రభు నీతో ఉన్నటువంటి నీ ఆత్మీయ సహోదరుల క్షేమం కోరి నిన్ను ప్రేరేపిస్తే నీలో నుండి ఆయన మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు. మనమందరం కలిసి దేవుని పని ఇలా చేయాలి, సంఘమును ఇలా చూసుకోవాలి, దైవ సేవకులకి సహకారంగా ఉండాలి అనేటువంటి విషయాలు, సేవ అభివృద్ధికరమైనటువంటి విషయాలను గురించి ఒకరిని గురించి ఒకరికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. ఇక 3వది, వాక్శక్తి కలిగినటువంటి వారి జీవితాల్లో జరిగే 3వ ప్రక్రియ, వారు దేవుని వాక్యమును ఏదైతే వింటున్నారో దానికి మరింత బలమును చేకూర్చి సమాజంలో ప్రకటిస్తారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ వినేస్తాం, వెళ్ళిపో. ఎప్పుడు దాకా?
రేపే వచ్చి అడుగుతాను మీలో ఎవరో ఒకరిని. రెడీ టు యూత్. నిన్న వాక్యం ఏంటి అంటే యోబు గారి గురించి చెప్పారు పెద్దనాన్న గారు. అలాగే పెద్దనాన్న గారు చెప్పింది నేను ఎందుకు అడుగుతాను? ఇదేదో చెప్పారు కానీ మంచి జోకేశారు బాబాయ్. యవనులారా, వాక్యపు మంట కొరకు లేవండి. హల్లెలూయా. వాక్శక్తి కలిగినటువంటి వారి జీవితాల్లో మూడవది ఏం చెప్పుకుందాం? దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దానిని నీ స్నేహితులకే కానీ, సమాజంలో నీ చుట్టూనున్న వారికి కానీ, ఎవరికైనా సరే. ఒకరోజు ఎస్తేరు జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. నీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఆమె ఏం చేసింది? తొందరపడబాకండి. పాపం ఆవిడ రాణి అయింది కదా, కొత్త రాణి. ఎలా ఉంటుంది? కొత్త పెళ్లి కూతురు, కొత్త రాణి, సేమ్ టైం ఆమె స్టేజ్ అది. ఏ విషయంలో తొందరపడినా ఆవిడ మొదట భయం ఎవరి గురించి? రాజుగారు ఏమంటారు. అదే టైంలో అయ్యగారికి ఒక మంచి కాలం ఎదురొచ్చింది. బాబు చనిపోయి ఈయన రూమ్లో ఏడ్చుకొని కూర్చున్నాడు, వాళ్ళ నాన్నగారు చనిపోయి. ఈ టైంలో ఎవడైనా నా దగ్గరికి వస్తే ఏమైందంట? మా నాన్న దగ్గరికి పంపించేస్తాను. యెషయా గ్రంథంలో మనం చదివితే రాజును సమీపించుట న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ, అంటే ఆమె ఏం చేసింది? అక్కడ తెగించింది. ఫస్ట్ తమకు తాముగా తెగించింది మొదట. ఎందుకు తెగించింది అంటే ఆమె ఏదో పెద్ద సాధించేస్తానని కాదు. అప్పటికే ఒక హెచ్చరిక ఆమె ఎద్దకు వచ్చింది. తన చిన్నాన్న మొర్దెకై అంటున్నాడు, నీ ప్రజలను రక్షించుకున్నటకే ప్రభు నిన్ను ఈ స్థితిలో ఉంచాడని జ్ఞాపకం చేసుకో. ఈ విషయంలో నువ్వు కానీ మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే నువ్వు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటో తెలుసా? నీ వల్ల కాకపోతే దేవుడు ఇంకొకరు వాడుకుంటాడు. దాని అర్థం ఏంటో చెప్పనా సరిగ్గా? ఇప్పుడు నీకు ఇవ్వబడిన ఆధిక్యత నుండి కూడా ఆల్రెడీ నీ ముందులో ఒక మేడం గారు బెసాన్ని సర్దేసుకొని వెళ్ళిపోయింది. నీ గతి కూడా అదే చేరిపోద్ది. అది ప్రభు అనుగ్రహిస్తే తప్ప ఆ స్థితి వేరొకనికి ఎవరికి. అదొక్కటి నువ్వు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు. నీ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు అంతే. ఆమె ఫస్ట్ మొర్దెకైకి ఇచ్చిన మాట, న్యాయ వ్యతిరేక్తమైన ఈ విషయాన్ని గురించి నేను రాజు ఎద్దకు వెళ్తాను. అయితే నువ్వు నాకు ఒక చిన్న ఫేవర్ చేయాల్సిన, మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమకూర్చి నా కొరకు ప్రార్థన చేయమని. నేను 3 రోజులు చాలనుకుంటున్నాను. మరి వాళ్ళు 30 రోజులు చేస్తామన్నా మంచిదే కదా. కానీ వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయడం నాకు కావాలి. ఐ వాంట్ ప్రేయర్ సపోర్ట్. ప్రార్థన సహకారం లేని విశ్వాసం బలపరచబడదు. ప్రార్థన జీవితం లేని విశ్వాసం స్థిరపరచబడదు. ప్రార్థన లేని సంఘం అభివృద్ధి పరచబడదు. ప్రార్థన సహకారం ఏం చేస్తుంది? రాజులను కూల్చివేయగలదు, రాజ్యాలను జయించగలదు. ప్రైజ్ ది లార్డ్. కనుక వాక్శక్తి కలిగినటువంటి వారి జీవితాల్లో 3 చేయకుండా ఉండలేరు. ఈ రోజుకు 3 చాలే. ప్రభు సమయం ఇచ్చినప్పుడు మరికొన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1, ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేరు. 2వది, ప్రభు బయలుపరిచినది ప్రకటన చేయకుండా ఉండలేరు. 3వది,
వారి దృష్టికి ఏదైతే దైవ సంబంధమైనది వినబడిందో దానిని గురించి సమాజంలో ప్రకటించకుండా ఉండలేరు. ఇది కాక మెయిన్ పాయింట్స్ 3. 1, వాక్య సంబంధమైన మంట మనలో ఉండాలి. 2వది చెప్పండి, భక్తిహీనతను కాల్చివేసే మంట మనలో ఉండాలి. 3వది ఆత్మ సంబంధమైన మంట మనలో ఉండాలి. ఈ ఆత్మ సంబంధమైన మంటలో నుండే 3 విషయాలు. వాక్శక్తి, ఆ వాక్శక్తి మనలను ప్రభు కొరకు సాక్షులుగా నిలబెడుతుంది. 2వది చెప్పండి, ప్రవచించు వారిగా చేసి. ఫిలిప్పి కుమార్తెల గురించి వినే ఉంటారు అపోస్తుల కార్యములో. వాళ్ళు ఎవరంట? 4 కుమార్తెలంట. 4 కుమార్తెలు, ఒక్కలు కూడా తగ్గకుండా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్తలు 2 పేతురు 1:21 రైట్, చదువు తల్లి. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రవచనము 2 రకాలు. 1, వ్యక్తిగతంగా దేవుడు బయలుపరిచి మాట్లాడేది ఒక ప్రవచనం. హలో. 2వది దేవుని వాక్యమును ప్రకటించడానికి నిలబడిన దైవజనుని అభిషేకించి దేవుడు మాట్లాడేది ఒక రకమైన ప్రవచనం. ప్రవచనం ఏ విధమైనదైనా ప్రవచనము అంటే దేవుడు మాట్లాడేది. దానికి ఏం చేయాలి? మనం అందరం చెప్పండి, ఏం చేయాలి? లోబడాలి, సరి చేసుకోవాలి, సిద్ధపడాలి. ప్రభు అప్పగించిన పనికి యోగ్యులముగా మనలను మనం అప్పగించుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఎంతవరకు జ్ఞాపకం ఉన్నవో కానీ మన జ్ఞాపకం ఉండినట్లు ఒక విషయం, ఆత్మ సంబంధమైన మంట మనలో ఉన్నప్పుడు ప్రభు కొరకు చేయవలసినది చేయక మానలేము. అది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకుందాం. అడుగుదాం అందరం కూడా ప్రభు సన్నిధిలో మన హృదయాంతరంగాల్లో నుంచి హృదయపూర్వకంగా హృదయాలు తెరిచినట్లయితే కృతజ్ఞతాపూర్వకమైన కన్నీటితో ప్రభుని అడుగు. ప్రభువా, మా జీవితాల్లో వాక్య సంబంధమైన మంట, ఆత్మ సంబంధమైనటువంటి వాక్శక్తి కలిగినటువంటి వారిగా మీ కొరకు సిగ్గు వెరసిన వారమై ప్రకటించుటకు వెనకాడినటువంటి దివిటీల వలె మమ్మలను మండించండి. మా ఆత్మీయ మేలు కోరి మాతో మాట్లాడారు. మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటాం. యేసయ్య ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.